దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 24th January 2026. మీ అందరికీ యేసుప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 6 and verse 10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము బలవంతులై ఉండాలి. దేని బట్టి బలవంతులై ఉండాలి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఆయన యందు, దేవుని యందు, చాలా ముఖ్యమైన మాట అండి. దేవుని యందు మనము ఫైనలీ మై బ్రదర్ అండ్ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ మైట్. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, ప్రభునందు. ఎందుకంటే మనము పోరాడుతున్న పోరాటంలో ఈ సంవత్సరం అంతా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి సవాలును మనం గెలవాలి. జీవితంలో మనకు విరోధంగా ఉన్న ప్రతి పరిస్థితిని మనము గెలవాలి. గెలవాలంటే మనము బలవంతులై ఉండాలి. దేంట్లో బలం ఉండాలి? మనకున్న జ్ఞానంలో బలమా? మనకున్న తలాంతులో బలమా? మనకున్న ప్రొఫెషన్‌లో బలమా? మనకున్న ఆస్తిలో బలమా? కాదు. ప్రభువునందు బలవంతులై ఉండాలి. అర్థమవుతుందండి? ప్రభువునందు బలవంతులైన వారే ఈ లోకంలో ప్రతి సవాలును గెలుస్తారు. ప్రతి జీవితంలో ప్రతి ఛాలెంజ్‌ని వారు గెలుస్తారు. ప్రభువునందు ఎలా బలవంతులవుతాము? జాగ్రత్తగా గమనించండి. హౌ ఆర్ యూ స్ట్రాంగ్ ఇన్ యువర్ ప్రొఫెషన్? బికాజ్ యూ నో యువర్ ప్రొఫెషన్. నీ తలాంతు నీకు తెలుసు కాబట్టి నీవు ఆ తలాంతులో నైపుణ్యత కలిగి ఉన్నావు. నువ్వు చేస్తున్న పని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఆ పనిలో నువ్వు బలమైన వ్యక్తిగా ఉన్నావు. దేవుని యందు, ప్రభువునందు బలవంతులై ఉండాలంటే ప్రభువుని తెలుసుకోవాలి. యు షుడ్ నో యువర్ గాడ్. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి. సో when you know your God, you will be strong. ప్రభునందు బలవంతులు ఎలాగవుతామండి? దేవుని తెలుసుకున్నప్పుడు. हिंदी में पढ़ेंगे इफिसियों का पत्र 6 अध्याय और 10वीं वचन. निदान प्रभु में और उसकी शक्ति में बलवंत बनो. कैसे बलवंत बनो? प्रभु में बलवंत बनो. प्रभु में जब हम बलवंत बनते हैं तो हम जिंदगी में जीतेंगे. కాబట్టి ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరము ప్రభునందు బలవంతులు అవ్వాలి. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ యూ కెన్ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ ఓన్లీ బై నోయింగ్ గాడ్. దేవుణ్ణి తెలుసుకున్న ద్వారా ప్రభునందు మనము బలవంతులు అవుతాము. ఏమి తెలుసుకోవాలి? 3 విషయాలు తెలుసుకోవాలి. ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద వేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణాలు, దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క శక్తి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మలను బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు నాయన. అవును తండ్రి, ప్రభువునందు మేము బలవంతులు కావాలనని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. వారు దేవా తండ్రి బలహీనులు కాక మీ యందు బలవంతులు కావాలనని ప్రభా నీవు వారితో మాట్లాడుతుండగా నీవే సహాయం చేయమని అడుగుచున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్లో మీ సహాయం కొరకు స్తోత్రం. దేవా చదువుకుంటున్న వారు మీరే బలపరచండి నాయన. పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నింటిలో మీ తోడు దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి అయ్యా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి.
భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరచుబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడినగా మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయం. మా ఇట్లా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిన్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు అండ్ ప్రైజ్ ద లార్డ్.